రాయలసీమలో ముఠాలు లేకుండా చేయగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన నేను ఆ రోజు ప్రజల కోసం పనిచేశాను. ఆ విధంగా చూస్తే మీరు మత కలహాలను కూడా కంట్రోల్ చేశాం. ఈరోజు హైదరాబాద్లో వేరే విషయాలు వస్తున్నాయి, కానీ మత విద్వేషాలు చాలా వరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక్కడికి వస్తే అధ్యక్ష ఓసారి బాధ ఆవేదన ఇస్తుంది. ఇక్కడ సమస్యలు చూసినప్పుడు ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. గంజాయి గడిచిన 5 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం అనే పరిస్థితికి వచ్చింది. చాలాసార్లు పోరాడాం. కడాన అధ్యక్ష ఏదైతే డ్రగ్స్ వస్తే ఆ డ్రగ్స్ ఇక్కడ అడ్రస్తో ఇంపోర్ట్ చేశారని ముండ్రా పోర్ట్లో తెలిస్తే తెలుగుదేశం పార్టీ ఆందోళన చేశాం, నిరసన తెలియజేశాం. నిరసన తెలియజేసిన పాపానికి తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ పైన అటాక్ చేశారు. అంటే ఎక్కడికి పోతారో మనకు అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా గంజాయి పైన లేకపోతే డ్రగ్స్ పైన సమీక్ష చేసిన సందర్భమే లేదు. ఎప్పుడైతే ఇది సమీక్షలు చేయలేదు, ప్రభుత్వం ఆలోచించలేదు, ఈ గంజాయి పండించే వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది, అమ్మే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. దీనివల్ల ఇది మీరు చూస్తే అధ్యక్ష ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ఇండ్ల దగ్గర కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు కొంతమంది. అంటే ఒక లెక్కలేనితనం వచ్చే పరిస్థితికి వచ్చింది. చాలా భయంకరంగా తయారైంది. అయితే అధ్యక్ష ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే గంజాయి ఉంటే గంజాయి తీసుకున్న వ్యక్తికి భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఇక్కడ జరిగే క్రైమ్స్ అన్నిటి కూడా మీరు చూడండి. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా దాని వెనకానగా వెళితే గంజాయి బ్యాచ్ అంటారు. ఆ నెట్వర్క్ కూడా దేశ నేను ఎప్పుడూ ఊహించలేదు. పగడ్బందీ నెట్వర్క్ తయారైంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈవెన్ కొన్ని అయితే మీరు చూస్తే మనం ఈ పార్సల్ సర్వీస్ వస్తూ ఉంటే అందులో కూడా విదేశాలకు కూడా పంపించే పరిస్థితికి వచ్చారు, విపరీతంగా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన అధ్యక్ష మద్యం నాసిరకం మద్యం రేట్లు పెంచేసిన దానివల్ల మళ్ళా వీళ్ళందరూ గంజాయి కనెక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చారు. డ్రగ్స్ అధ్యక్ష ఎక్కడ కాలేజీలు ఉంటే ఆ కాలేజీ పరిసరాలకు కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఏ విధంగా ఇది పెనిట్రేట్ అయిపోయిందంటే నేను ఎన్నికల ముందు చాలాసార్లు చెప్పాను. అన్ని సమస్యలు కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేస్తాం. కానీ గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం మార్చాలంటే చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు మనం మార్చలేకపోతాం అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఇది యథార్థం. అలాంటి సందర్భాలు కొన్ని మన రాష్ట్రంలో వచ్చాయంటే ఇది ఒక దురదృష్టం, దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దేశ దీనికి అడిషనల్గా సోషల్ మీడియా తయారైంది. అంటే ఈ సోషల్ మీడియాలో కూడా నియంత్రణ అవసరం. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక పక్కన తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తయారవుతున్న ఆనందపడుతున్నాం. ఇంకో పక్క ఈ రాష్ట్రంలో ఉండే మన పిల్లలు సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారని బాధపడుతున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే అమెరికాలో దిశ తలసరి ఆదాయం భారతీయులది $1,20,000. అందులో 35% తెలుగువారు ఉన్నారు. ఇంకో పక్కన దిశ ఇక్కడుండే మన తలసరి ఆదాయం $3,000. అంటే దగ్గర 40 రెట్లు ఎక్కువగా ఇక్కడ పుట్టిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ పనిచేసి
నాలెడ్జ్ ఎకానమీలో 40 రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం $60,000, అంటే మనలో సగం. శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. అదే సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకో పక్క నిన్నే చూస్తే అది చూసినప్పుడు నాకు ఆనందం, మళ్ళీ ఇవన్నీ చూస్తే బాధ. నిన్న చూస్తే అమెరికాకు పోయిన వాళ్ళు 23-24లో 3,30,000 మంది వెళ్ళారు భారతదేశం నుంచి. అందులో 1,86,000 మంది, అంటే 56% తెలుగు వాళ్ళు వెళ్ళారు భారతదేశం మొత్తం. 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చదువు మీద. ఒక్క సంవత్సరం ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు చూస్తే 60,000 కోట్ల రూపాయలు చదువు మీద ఖర్చు పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఇక్కడికి వస్తే అధ్యక్ష, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే వల్గారిటీ, అది చూస్తే బాధ. ఒకరిద్దరి పైన అధ్యక్ష, అందరిపైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఈ రోజు మీరు చూసినప్పుడు ఓసారి ఎంత బాధ వేస్తుందంటే, ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్ గా ఉండేవాడు. పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్ గా కౌంటర్ చేసి మనం డిసోసియేట్ అయ్యేవాళ్ళం. ఒకప్పుడు దిశ మీరు కూడా ఉన్నారు. నేను తెల్లవారితో నిద్ర లేస్తే రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ చూసుకొని 6 గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికి తీసిన పరిస్థితి. దాంతో ఒక భయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు. ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో, ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి. నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. అంటే ఆ దిశ ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి, పోలీసు వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వర్గా రవీందర్ రెడ్డి, నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు, కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు. కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది. అతని మీద వైఎస్ఆర్కు పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇంకా ఉండేటి నేను చెప్పలేని దిశ. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అది నా నోటితో నేను చెప్పే విషయాలు కాదు, ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు.